Asia democratize karo technology ko. That's the spirit with which we have worked on this. Common compute facility is the most important thing for creating a very vibrant and a robust AI ecosystem. Our startups, our researchers, our academia, they all want to access compute facility, and that's why in the India AI mission we had taken the common compute as the most important part of the mission. వెల్కమ్ టు తెలుగు అన్ఫిల్టర్డ్. ఈ వీక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 2 మేజర్ డెవలప్మెంట్స్ జరిగాయి. ఒకటి, మనం లాస్ట్ వీడియోలో ఇండియాకి మనదైన ఫౌండేషన్ మోడల్ ఎందుకు కావాలో మాట్లాడుకున్నాం. DeepSeek R1 లాంచ్ అయిన 2 వీక్స్లో ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు 10,370 కోట్లతో ఇండియా ఐటీ మిషన్ని అనౌన్స్ చేశారు. మనదైన డొమెస్టిక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ తయారు చేయడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా 18,693 GPUస్ను కొనుగోలు చేయబోతున్నారు. ఇనీషియల్ ఫేజ్లో 300 నుంచి 500 GPUస్తో మొదలు పెట్టబోతున్నారు. గవర్నమెంట్ ఇంత త్వరగా రెస్పాండ్ అవ్వడం చాలా ఆనందించాల్సిన విషయం. కానీ దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసే రీసెర్చర్స్ అండ్ టాలెంట్ని అట్రాక్ట్ చేయడం. మనకి సరైన R&D ఫెసిలిటీస్ కూడా లేవు. మనకున్న బిగ్ టెక్ కంపెనీస్ అన్నీ TCS, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా కన్సల్టింగ్ సర్వీసెస్ ఇస్తాయి తప్ప ఇప్పటి వరకు వీళ్ళు కటింగ్ ఎడ్జ్ వర్క్ చేస్తున్నట్లు కానీ రీసెర్చ్ వర్క్ చేసినట్లు కానీ పెద్దగా న్యూస్ లేవు. మన ఇండియన్ సిటిజన్స్ అయిన అరవింద్ శ్రీనివాస్ లాంటి టెక్కీస్ కూడా సిలికాన్ వ్యాలీ ఈకోసిస్టమ్ వదిలి రారు. రెండవ న్యూస్, OpenAI ఒక కొత్త మోడల్ లాంచ్ చేసింది. అదే O3 మినీ. ఈ O3 మినీని మన ప్రాబ్లం కాంప్లెక్సిటీని బట్టి లో రీజనింగ్, మీడియం రీజనింగ్, హై రీజనింగ్ అని వాడుకోవచ్చు. దీన్ని ఫ్రీ యూజర్స్ రీజనింగ్ అనే బటన్ క్లిక్ చేసి వాడుకోవచ్చు. అదే ప్లస్ అండ్ ప్రో యూజర్స్ అయితే హై రీజనింగ్ క్యాపబిలిటీ కూడా అందుబాటులో ఉంది. పెయిడ్ యూజర్స్కి 150 మెసేజెస్ వరకు రెస్ట్రిక్షన్ ఉంది. అదే మంత్లీ $200 పే చేస్తున్న ప్రో యూజర్స్కి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. O3 మినీ కోడింగ్ అండ్ రీజనింగ్లో DeepSeek R1కి దగ్గరలో వస్తుంది. కానీ DeepSeek R1 కన్నా ఇది వెనకబడే ఉంది. API విషయానికి వస్తే O1 కన్నా O3 15 times చీపర్ అయినప్పటికీ DeepSeek O3 మినీ కన్నా 87% చీపర్. సో ప్రైజింగ్ విషయంలో ఇది పెద్ద రెవల్యూషన్ ఏమీ కాదు. ఈ మోడల్ని పూర్తిగా టెస్ట్ చేసిన తర్వాత ఇంకొక వీడియోలో దీని టెక్నికల్ ఛాలెంజెస్, టెక్నికల్ బ్రేక్ త్రూస్ అండ్ మరిన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి AI న్యూస్ ఎవ్రీ వీక్ ఒక వీడియో వస్తూ ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.